నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అని అన్నారు. సరైనటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏదో మనం కనుక్కోవాలి. ఏ పర్సన్ హూ హ్యాస్ గివెన్ అప్ దేర్ బిలీఫ్స్. సో ఏ వ్యక్తి అయితే తన యొక్క నమ్మకాన్ని వదిలేస్తాడో వాళ్ళని అపోస్టేట్ అని అంటారు. నెక్స్ట్ కుర్సెడ్ అంటే కర్సెడ్ లేదా కుర్సెడ్ అనొచ్చు. ఒక మతపరమైనటువంటి యుద్ధం. ఈ కర్సెడ్ అనే వర్డ్ కురుక్షేత్రం అనే పదం నుంచి వచ్చింది. అయితే కురుక్షేత్రం అనేది మతపరమైనది కాదు, ధర్మం కోసం. అలాగే ధర్మం కోసం జరిగే యుద్ధాన్ని కురుక్షేత్రం అని అన్నారు. మరి అక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు కూడా కర్సెడ్, కురుక్షేత్రం అనే దాని దగ్గర నుంచి కర్సెడ్ అనేటువంటి పదాన్ని అలా అలా అమల్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. గ్రీక్ నుంచి రకరకాలుగా అలా అలా నెమ్మదిగా ఇంగ్లీష్లోకి వచ్చిన పదం ఇది. కర్సెడ్ ఆర్ కుర్షెడ్ అని కూడా కొన్ని చోట్ల పలుకుతారు. నెక్స్ట్ వన్ వెర్సటైల్. కంప్యూటర్ ఈజ్ ఎ వర్సటైల్ థింగ్. సో చాలా రకాలైనటువంటి పనులు చేస్తుంది వర్సటైల్. సో ఇది కూడా మనకి చాలా రకాల భిన్నమైనటువంటి పనులు చేసే వాళ్ళని వర్సటైల్ అంటారు. మిస్ఆంథ్రోప్. మిస్ అంటే హేట్ అని అర్థం, ఆంథ్రోప్ అంటే మనిషి. మనుషుల్ని ద్వేషించే వాళ్ళని మిస్ఆంథ్రోప్స్ అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఈ 4 చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. రేపు ఎగ్జామ్లో ఏదైనా ఇవ్వచ్చు, మనం అన్ని ప్రిపేర్ అవ్వాలి. మొన్న ప్రిలిమ్స్లో చూసుకుంటే మనకి అల్మా మేటర్ ఒకటి ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది.